అన్న ఇప్పుడు నీళ్ళ సమస్య ఏంటండి ఇక్కడ? బాగా సమస్య ఉందండి. నీళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవడో నేనున్నా అంటారు కానీ ఎవరో పట్టించుకోలేదు. మరి ఈ సమస్య మరి కొడాలి నాన్నగారు చెప్పలేదా? ఎన్నోసార్లు చెప్పామండి, అందరికి చెప్పాం, నాయకులు అందరూ చెప్పాం. చెప్పినప్పుడు మట్టికి మేము చూస్తాం అంటారు అంతే, ఏం పట్టించుకోరు. మీరు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నారు, గుడివాడ 4 టర్మ్స్ నాన్నగారు ఉన్నారు. సరే మీ నీళ్ళ సమస్య ఎందుకు తీర్చలేపాడు అంటారు? ఏమో ప్రభుత్వం లేదు చేయలేము అన్నారు ఆయన. ఆ తర్వాత ఏమో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కనబడు, చేయడానికి అవకాశాలు లేవు. ఆయన మినిస్టర్ గారు జగన్ గారా మేము ఈ ఇత్తనం అమ్మఒడి అన్నారు, ఇక్కడ ఎదురు అట్లా పథకాలు అందట్లేదు ఎవరికి? అందుతున్నాయి అమ్మఒడి కొన్ని వందలుగా వస్తున్నాయి. 4 ఏళ్ళ నుంచి ఉన్న ఒక ఎమ్మెల్యే, మినిస్టర్గా కూడా ఎమ్మెల్యే, మీ చిన్న సమస్య ఎందుకు తీర్చలేకపోతున్నారు? మా సమస్య ఏంటంటే గుడివాడ సమస్య లేదు, వర్షం వస్తే మునిగిపోతుంది గుడివాడ. వర్షం వస్తేనే గుడివాడ మునిగిపోతుంది, గుడివాడ వెళ్ళాం. ఒకసారి చూడమనండి. సమస్య ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్య మరి పాలకుల దృష్టికి తీసుకెళ్ళాలి కదా? ఏ పాలకులండి, నాయకులు ఊరిని చెప్పడానికి కాసేపు ఇవ్వండి బిందులు పంపులు రాట్లా. 3 రోజులైంది పంపు పోయి, పట్టించుకుని వాళ్ళు లేడు. ఏ ప్రజలందరూ తల రూపాయి వేసుకుని కొట్టించుకుని తెచ్చుకుంటున్నారు, ఎవరు పట్టించుకుంటారు. సర్పంచ్ చేత నా దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు, ఎవడ పట్టించుకుంటా నేనేం చేయను అంటాడు. మరి అది మరి ఈసారి గుడివాడలో కొత్తగా ఒక వెనిగెల రామన్ ఒక ఆయన వచ్చారు, పాత ఆయన నాన్నగారు ఉన్నారు. మరి ఎవరు వస్తే ఈసారి అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు గుడివాడకి కానీ మీకు కానీ? ఎవరి కాళ్ళు అట్టగా అంటారండి. నేను వస్తే జరిగింది ఎప్పుడో కొత్త చూస్తున్నాం. ఇదివరకే ఎన్టీ రామారావు గారు చూశాడు, ఆయన కొన్ని పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఈయన వచ్చాడు, రాజశేఖర్ గారు, ఆయన దేవుడు రాజశేఖర్ గారు, ఆయన చెప్పుకునే పని లేదు, బ్రహ్మాండం అంటాడు. అందుకనే ఊరు పూజించుకున్నారు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఏమి లేదు, అసలు రోడ్లు అంటూ పోతున్నాయి, తాగడానికి నీళ్ళు లేవు, బూతుల పంచాంగం ఎక్కువైపోయింది వ్యవహారం. అది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఈసారి లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు, జగన్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. సరే రాష్ట్రం మొత్తం మీద ఎవరికి ఇస్తే బాగుంటుంది, రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఎవరు వస్తే బాగుంటుంది? సీనియర్ నాయకుడు అండి. ఇప్పుడు పిల్లోడిని చెప్తే ఏం చెప్తాడు, పెద్దవాడిని చెప్తే అనుభవం ఉంటుంది, అనుభవస్తుడికి అన్నీ ఉంటాయి, ఆ రంగం ఉండదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.